ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత కాలంలో పక్షులు వేల కిలోమీటర్ల దూరం వలస వెళ్తాయి. కానీ ఆశ్చర్యమేమిటంటే అవి ప్రతిసారి దాదాపు అదే ప్రదేశానికి తిరిగి చేరుకుంటాయి. అది ఎలా సాధ్యమవుతుంది? పక్షులు భూమిపై ఉన్న నదులు, సముద్ర తీరాలు, పర్వత శ్రేణులు లాంటి భౌగోళిక పరిసరాలను గుర్తుంచుకోగలుగుతాయి. సముద్రాలను దాటే ముందు అవి సముద్ర తీరంలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో గుమికూడి అక్కడ్నుంచి ప్రయాణం ప్రారంభిస్తాయి. వాటికి దారి చూపేది కేవలం కళ్లే కాదు, వాటి శరీరంలో ఉన్న చిన్న చిన్న రహస్య వ్యవస్థలు కూడా. పక్షుల తలలో ఉండే మ్యాగ్నటైట్ అనే సూక్ష్మ కణాలు ఒక అయస్కాంత సూచికలాగా పనిచేస్తాయి. దాంతో అవి భూమి అయస్కాంత క్షేత్రాన్ని గుర్తించి సరైన దిశను తెలుసుకోగలుగుతాయి. అంతేకాదు, పగలు సూర్యుణ్ణి, రాత్రి నక్షత్రాలను గమనిస్తూ పక్షులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. అందుకే చిన్న పక్షులు కూడా వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి సంవత్సరం అదే గమ్యస్థానాన్ని అచ్చంగా చేరుకుంటాయి. ప్రకృతిలో ఇది నిజంగా ఒక అద్భుతమైన రహస్యం.